హే సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీఫిక్స్. హీ ఈజ్ నాట్ జస్ట్ ఏ హీరో, ఒక ఎమోషన్, జస్ట్ ఏ స్టార్ కాదు, ఒక పవర్. ప్రెజర్ ని పవర్ గా మార్చిన మనిషి. హ్యాపీ బర్త్డే టు ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఒక గొప్ప కుటుంబంలో పుట్టాడు. చిరంజీవి కొడుకుని అందరూ చూశారు. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ, ప్రెజర్ కూడా ఉండేది. కానీ చరణ్ సింపుల్ గా ఫాలో అవ్వలేదు. తనకంటూ ఒక సపరేట్ పాత్ క్రియేట్ చేసుకున్నాడు. 2007లో చిరుతతో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కానీ రియల్ బ్రేక్ త్రూ వచ్చింది మగధీరాతో. ఆ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. చరణ్ ని ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది. కానీ సక్సెస్ తో పాటు స్ట్రగుల్స్ కూడా వచ్చాయి. కొన్ని మూవీస్ అనుకున్న రేంజ్ లో ఆడలేదు. క్రిటిసిజం పెరిగింది, డౌట్స్ వచ్చాయి. యాక్టింగ్ ఏంటి అని క్వశ్చన్ చేశారు. కానీ చరణ్ అప్పుడు కూడా స్టాప్ అవ్వలేదు. ఫార్వర్డ్ మూవ్ అయ్యేవాడు. అప్పుడే స్టార్ట్ అయ్యింది రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ధృవాలో స్టైలిష్ గా కంబ్యాక్ ఇచ్చాడు. కానీ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే రంగస్థలం. చిట్టిబాబు క్యారెక్టర్ లో చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అప్పటి వరకు ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయింది. ఫ్రమ్ స్టార్ కిడ్ టు కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేశాడు. తర్వాత వచ్చింది గ్లోబల్ లెవెల్ సినిమా. ట్రిబుల్ ఆర్ డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి. అల్లూరి సీతారామరాజు రోల్ లో చరణ్ ఫైర్ లాగా పెర్ఫామ్ చేశాడు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కూడా ఎప్రిషియేట్ చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు సినిమాని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకువెళ్ళాడు. స్క్రీన్ మీద ఎంత మాస్ గా ఉన్నా రియల్ లైఫ్ లో చాలా కామ్ అండ్ హంబుల్. ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తాడు. మంచి కొడుకు, మంచి హస్బెండ్, ఇప్పుడు లవింగ్ ఫాదర్ కూడా. ప్రెజర్ నుండి పవర్ వరకు, క్రిటిసిజం నుండి రెస్పెక్ట్ వరకు రామ్ చరణ్ జర్నీ అంటే ఒక ఇన్స్పిరేషన్. హ్యాపీ బర్త్డే చరణ్. మీ జర్నీ ఇంకా ఎన్నో హైస్ రీచ్ అవ్వాలి. అండ్ ఆల్ ది బెస్ట్ టు పెద్ది మూవీ. మీరు కూడా చరణ్ ఫ్యాన్ అయితే కామెంట్స్ లో HBDRC అని స్పామ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.